అండి. హాయ్. మీ పేరు? గాయత్రి. గాయత్రి గారు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్? తన గేమ్ ప్లే కానీ తన జెన్యూన్ కానీ అంతా మంచిగా అనిపిస్తుంది. ఏదన్నా పాయింట్ మాట్లాడతాడని అనిపిస్తుంది. అంటే నిఖిల్ వాళ్ళ మదర్ రాకముందు ఒకలా, వాళ్ళ మదర్ వచ్చినాక ఒకలా ఉన్నాడు. అలా ఏం లేదు, ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత కొంచెం అంతే తప్ప ముందు ఎంత జెన్యున్ ఉన్నాడో ఇప్పుడు జెన్యున్ గానే ఉన్నాడు. ఏదో ఒకరి గురించి బ్యాక్ బిచ్చింగ్ అలాంటివి ఏం చేయట్లేదు కదా, మొత్తం జెన్యున్ గానే ఆడుతున్నాడు. తన గేమ్ ఏంటో తను ఆడుతున్నాడు. నిఖిల్ యష్మి విషయంలో చేసింది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? యశ్విని నిఖిల్ విషయంలో చేసిన చాలా రాంగ్. ఎందుకంటే ఆమె ఓపెన్ గా చెప్పింది, డ్రీమ్ వచ్చింది, సో నాకు ఇలా ఉంది, నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి లైవ్ లో ఆమె చెప్పింది. సో నిఖిల్ చేసిన మిస్టేక్ ఏంటంటే నువ్వు నా మీద ఫీలింగ్స్ పెట్టుకోకు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పలేదు, అంతే. మరి చెప్పాలి కదా, మరి తనకి తను కన్వే చేసే విధానంలో తను కన్వే చేశాడు, కానీ ఈమె మొత్తం ఫ్లిప్ అయిపోయింది, అంతే. నబిల్ ఎలా ఆడుతున్నాడు? నబిల్ కూడా బాగానే ఆడుతున్నాడు. టాప్ 3 లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నబిల్ కి. టాప్ 2 లో ఎవరు ఉంటారండి? టాప్ 2 లో గౌతమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ నిఖిల్ ని టార్గెట్ చేయకపోతే టాప్ 2 వరకు రావచ్చు, లేదంటే మేబీ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నిఖిల్ ని నిన్న అన్నాడు కదా, యష్మిని యూజ్ చేసుకున్నావు నువ్వు, అంటే వాడుకున్నావు అని చెప్పి. సో ఆ వర్డ్ యూజ్ చేయడం కరెక్ట్ అంటారా? కాదు, కరెక్ట్ కాదు, చాలా తప్పు. ఆల్రెడీ యష్మి చెప్పేసింది నిఖిల్ నన్ను ఏం యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి నిఖిల్ నన్ను యూజ్ చేసుకున్నాడు, యష్మి నువ్వు యూజ్ చేసుకుంటున్నావు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఓకే. సో మరి వీళ్ళిద్దరి మధ్యలో నిన్న ఒక చిన్న ఫైట్ జరిగింది కదా, ఫైట్ అనేది కరెక్ట్ అంటారా? అసలు నామినేషన్ పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? గౌతమ్ చెప్పిన నామినేషన్ పాయింట్స్ అస్సలు కరెక్ట్ కాదు. ఆల్రెడీ ప్రతి వీక్ అదే పాయింట్స్ పెట్టి నామినేట్ చేయడం కరెక్ట్ కాదు నిఖిల్ని. ఫైట్ మాత్రం నిఖిల్ చేసినది కరెక్టే, ఎందుకంటే తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫైట్ చేసినాడు గౌతమ్ దగ్గర. వీక్ లో డబుల్ ఎలిమినేషన్ అయింది కదా, డబుల్ ఎలిమినేషన్ వల్ల అంటే వీళ్ళు టేస్టీ తేజ ఇంకా పృథ్వీ డబుల్ ఎలిమినేషన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఏమన్నా? టేస్టీ తేజ వెళ్ళిపోతాడని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ పృథ్వీ వెళ్ళిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకలా? తన స్ట్రాంగ్ ప్లేయర్, బాగా ఆడతాడు, అందరికి గట్టి ఫైట్ ఇస్తాడు కాబట్టి స్ట్రాంగ్ ప్లేయర్స్ ని ఎలిమినేట్ చేయడం కొంచెం అన్ఫేర్ అనిపించింది, అంతే. ఓకే. అంటే ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, విష్ణుప్రియ ఇప్పుడు ఆట ఆడుతుంది అంటారా, మళ్ళీ లో అవుతుంది ఏమన్నా? మేబీ ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఆమె పృథ్వీ ఉన్నప్పుడే ఆడలేదు, పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం ఆడుతుంది? బాధతో ఆడలేకపోవచ్చు కదా. ఆడదు. మరి ఎందుకని విష్ణుప్రియ ఇలా దాటేసి వస్తుందని అనుకుంటున్నారు? గేమ్స్ లేకపోయినా కానీ నామినేషన్స్ దాటుకొని వస్తుంది కదా విష్ణుప్రియ, ఎందుకని? అంటే ఆమెని పీపుల్ బయట వాళ్ళు ఈ షోస్ ద్వారా లేదంటే ఇంకెక్కడ ద్వారా లైక్ చేయడం వల్ల ఆమె ఇప్పుడు దాకా 13th వీక్ వరకు వచ్చింది అని నా ఒపీనియన్. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్ అవుతారు. రన్నర్ ఎవరు అవుతారు? నబిల్ కానీ గౌతమ్ గానీ అవుతారు. థ్యాంక్ యూ.